అందరికీ నమస్కారము. నేను మీ షాడా విలేజ్ తెలుగు ఛానల్. ఖమ్మం జిల్లా పెనుబల్ మండలం నీలాద్రి గ్రామంలో ఏం చేసి ఉన్న నీలాద్రీశ్వరుని దేవాలయం బైనీరు గుట్ట చూపించడానికి వచ్చాను. చాలా పురాతనమైనవి అని బైనీరు గుట్టపై ఆదిమానవుల నుంచి వారి స్వహస్తాలు తగ్గించిన బొమ్మలు కూడా ఉన్నాయి. గుట్టపైకి పోయి అవన్నీ చూసొద్దానండి ఒకసారి. గుడి పక్కగా మనం ఆగ్నేయమూలగా వస్తే జాలి మీద పెద్ద ఇనపరేకు లాంటిది వేయించారు. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళటానికి ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది బాగా. చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. ఫిల్టర్ వాటర్ కన్నా బాగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. గుడి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే 365 రోజులు నీళ్లు వచ్చే విధంగా మోటార్లు కూడా వేశారు. ఇక్కడ చాలా తీయగా ఉన్నాయి నీళ్లు. గుట్టపైకి వెళ్ళి చూసొద్దారండి ఒకసారి. కోతులు బాగా ఉన్నాయి. అటు చూసినా కోతులే కనిపిస్తున్నాయి మనకి. పచ్చని చెట్ల మధ్యలో ఉంది గుడి మొత్తం. గుట్టపైకి వెళ్ళేటప్పుడు దారి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. రాళ్ళు చాలా వరుసగా ఉన్నాయి, కోసుకునేటట్టుగా దారేటట్టు కూడా ఉన్నాయి రాళ్ళు అక్కడక్కడ. వివిధ రకాల పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి మనకి అక్కడక్కడ. చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాను నేను గుట్టపైకి. వింతగా ఉన్నాయి రాళ్ళని కొన్ని. ఇవి ఎవరైనా తయారు చేశారో లేదా స్వతహా తయారైన అర్థం కావట్లేదు. అక్కడక్కడ బొక్కలు. అడవి ప్రాంతంలోకి వచ్చేసాను నేను గుట్టపైకి. పచ్చని చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. గుట్టపై నుంచి చూస్తే కిందకి మనకి ఎలా కనిపిస్తుంది. దూరంగా గుడి కూడా కనిపిస్తుంది మనకి. ఈ దారెమ్మటి నడుచుకుంటే మనం అడవిలోకి వెళ్ళాలి. గుడి దగ్గరకు వచ్చేవారు ఎవరైనా ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేదు. చాలామంది ఇక్కడికి వచ్చి దిగి వెళ్ళిపోతుంటారు. ఈ రాయి చూడడం చాలా వెరైటీగా ఉంది. ఈ గట్టు మీద ఉన్న రాళ్ళు అన్నీ ఒక్కో రాయి ఒక రకంగా కనిపిస్తుంది మనకి. దగ్గర పోయే కొద్దిగా వింత ఆకారాలు కనిపిస్తున్నాయి నాకైతే. పచ్చని చెట్ల మధ్యలో ఉంది గుట్ట. చూడండి ఎంత నున్నగా ఉందో ఇక్కడ. ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఈ రాయి చూడండి ఎలా కనిపిస్తుందో. దూరం చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది. రాళ్ళు అయితే అన్ని రకాల ఆకారాలు కనిపిస్తాయి మనకి. గబుక్కుని చూస్తే భయం వేస్తుంది. గొట్ట మీద పడ్డ నీళ్ళన్నీ ఈ లోయలో నుంచి కింద దిగిపోతాయి. చాలా పెద్ద లోయ ఇది. ఈ లోయలో నుంచి నీళ్లు ఊరి శివలింగం మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఓట ఎక్కడ ఉందో అని చూడటానికి చాలా సేపు ట్రై చేశాను కానీ నాకు కనిపించలేదు. చాలా లోతుగా ఉంది లోయ. దిగటానికి కూడా కుదరట్లేదు లోనకి. చాలా సొరంగం లాగా ఉంది లోన, చెట్ల మధ్యలో రాళ్ళ మధ్యలో. అడవిలోకి బయలుదేరాను నేను చిన్నగా చూసుకుంటూ. రకరకాల రాళ్ళు కనిపిస్తున్నాయి మనకి అక్కడక్కడ. గుట్ట దగ్గర నుంచి అడవిలోకి బయలుదేరాను నేను బైనేరు గుట్టకాడికి పోవటానికి. 4-5 కిలోమీటర్ల పైన నడవాలి నేను ఈ అడవిలో. ఈ మధ్యన ఏమో అడవిలో మొత్తం కారు చెట్టు పడింది అనుకుంటా. మొత్తం ఆకులన్నీ కాలిపోయాయి. అందుకే కొంచెం తేడాగా కనిపిస్తుంది మనకి అడవి అంతా. చెట్లు మొత్తం ఆకులు అన్నీ రాలిపోయాయి కాబట్టి మనకి అక్కడ పలసగా కనిపిస్తున్నాయి చెట్లన్నీ. పాత దారి ఒకటి కనిపించింది నాకు. ఆ దారి అంటే నడుచుకుంటే అడవిలో పడి వెళ్ళిపోదా ఉన్నాను నేను. చెట్టు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఆకులన్నీ కాలిపోయాయి కాబట్టి మనకి కింద భూమి కూడా శుభ్రంగా కనిపిస్తుంది. నడుచుకుంటూ నేను గుట్ట దగ్గరలోకి వచ్చేసాను చాలా వరకు.
మధ్యలో నాకు ఏదో రాళ్ళు కనిపించాయి. ఈ రాళ్ళ గుట్ట దగ్గరికి వెళ్తున్నాను. ఒక్కో చెట్టు కూడా ఒక రకంగా ఉంది. వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి చెట్లు కూడా. ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. పైకెక్కి చూద్దాం రండి ఒకసారి. ఈ ఆటవాళ్ళగా ఉంది రాయి అంతా. చాలా చిన్నగా ఎక్కుతున్నాను నేను. గుట్టపైకి ఎక్కుతున్నాను. ఎక్కే దారిలో మనకి పెద్ద సొరంగం లాంటిది ఒకటి కనిపించింది నాకు. డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేసి పొక్కేసినట్టుంది ఇక్కడ మొత్తం. అన్ని రంధ్రాలు అట్టే కనిపిస్తున్నాయి అక్కడక్కడ, పెద్ద పెద్ద సొరంగాల్లాగా. చాలా లోపలగా ఉన్నాయి రంధ్రాలు కూడా. ఎంత లోతుకున్నాయి కూడా కనిపించట్లేదు చీకట్లో. గుట్ట మొత్తం అక్కడ రాళ్ళకి అట్లాంటి రంధ్రాలే ఉన్నాయి. అడవి చూడండి ఎలా కనిపిస్తుందో పైనుంచి చూస్తే కిందకి. గుట్ట పక్కగా బయలుదేరి నేను వేరేకి వెళ్ళి బయలుదేరాను. నేను వచ్చింది ఒక మూలే. ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. దగ్గర పోయి చూద్దాం. గుట్ట చాలా ఎత్తు కనిపిస్తుంది. గుట్ట కింద కొన్నాను. ఒకటే రాయి మొత్తం ఇదంతా. అక్కడక్కడ పైనుంచి నీళ్లు గారిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి గుట్ట మీద నుంచి. అక్కడక్కడ పరిగ చెట్లు ఉన్నాయి, బాగా ముళ్ళు పట్టుకొని లాగుతున్నాయి. తీగ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. వానాకాలం వస్తే మనకేమీ కనిపించదు, మొత్తం చెట్లే ఉంటాయి. మళ్ళీ రాళ్ళు కూడా కనిపించవు మనకి. అంత ఆ విధంగా అల్లుకొని పోద్ది మొత్తం చెట్లన్నీ. నాకు ఇక్కడ పెద్ద సొరంగం లాంటిది కనిపించింది. అయినా ఈ చెట్టు చూడండి అలా మెలిసిపోయి ఉన్నాయి ఒకదానికి ఒకటి. గుట్ట మీద పడ్డ నీళ్ళని ఈ దారి గాడి కిందకు వస్తాయనుకుంటా. రాయి మీద రాయి చూడండి అలా ఆగిందో. కొన్ని కొన్ని రాళ్ళు అయితే అక్కడక్కడ బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి, డొల్లకుండా. కింద నుంచి పైకి చెట్లు పాకాయి కొన్ని అక్కడక్కడ తీగలు. రాళ్లల్లో కూడా మొలిచినాయి ఒక్కోసారి అయితే చెట్లు. ఎంత రకంగా కనిపించింది నాకు చెక్కినట్టు. ఇక్కడ చిన్న సొరంగం కనపడింది. దగ్గర పోయి చూద్దాం. ఈ అడవిలో ఒకప్పుడు పెద్ద పుల్లు ఉండేయంట. చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. ముళ్ళ పందులు, అడవి పందులు కూడా ఉంటాయి ఈ గుహలలో. ఏదొచ్చి మీద పడ్డా కానీ నేను వెనక తిరిగి ఉరటానికి కూడా కుదరదు ఈ తీగలలోంచి. ఒక బండ ఒక రంగు కనిపిస్తుంది నాకు. చాలా ఎత్తున్నాయి బండలన్నీ అయితే. మొత్తం ఒకటే రాయి. కింద ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళు వేరే ఉన్నాయి. చిన్న సొరంగం లాంటిది కనిపించింది నాకు. నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను గుట్ట మొత్తం దాటుకుంటూ. ఇక్కడ పెద్ద సొరంగం లాంటిది కనపడింది నాకు మళ్ళీ ఏడవటి. వీటిల్లో దాక్కుంటే అనుకుంటా అడవి పందులు, ముళ్ళ పందులు. పెద్ద పుల్లు కూడా ఇట్లా కూర్చొని మాటేస్తాయి. పైనుంచి కూర్చొని కింద ఏం పోతున్నాయి చూసి వేటాడటానికి దిగి వస్తాయి. ఎండాలటప్పుడు ఈ గుహలలో పడుకొని ఉంటాయి. చీకటి పడతానికి బయటకు వస్తాయి ఎక్కువ. ఇవన్నీ నిశాచర జంతువులు కాబట్టి రాత్రిపూట కళ్ళు బాగా కనిపిస్తాయి వాటికి. చాలా జాగ్రత్తగా దిగుతున్నాను మళ్ళీ గుట్ట నుంచి. గుట్ట పక్కకు వచ్చాను మళ్ళీ ఒక్కెళ్ళి.
చాలా పెద్ద పెద్ద బండలు సొరంగాలు కనిపించాయి నాకు. పైకెక్కి చూడటానికి ట్రై చేస్తాను. పెద్ద పెద్దగా ఉన్నాయి బండలు మొత్తం. కొన్ని రౌండ్ షేప్లో ఉంది ఒకటి. ఇది ఒక సొరంగం లాంటి కనిపించింది నాకు. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, సొరంగాలు, రాళ్ళు, గుట్టలు. ఈ పెద్ద సొరంగం దగ్గర పోయి చూసేద్దాం ఏముందో. పెద్ద సొరంగం చాలా లోతుగా ఉంది, లోనకుంది, బొరియలాగా ఉంది లోపలికి. ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, ఉదాహరణ మీద ఒకటి పేర్చినట్టు ఉన్నాయి బండలన్నీ. ఇక్కడ పెద్ద సొరంగం కనపడింది నాకు. ఈ సొరంగంలో 2-3 గజాల నుంచి ఏదో తవ్వి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ముళ్ళ పందిరి ఇంట్లో నుంచో లోన పడుకొని బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది నాకైతే ఆనవాళ్ళు. చెట్లు ఏది చూడండి ఎలా పాకాయా పైనుంచి కిందకి. అక్కడక్కడ మళ్ళీ నాకు చిన్న చిన్న గాలి గదులు బొక్కలు లాంటివి కనిపిస్తున్నాయి, రంధ్రాలన్నీ రౌండ్ షేప్లో. ఇక్కడ పెద్ద సొరంగం లాంటివి కనిపించింది. ఇక్కడ నీళ్ళ ఊట ఒకటి కనిపించింది నాకు. నీళ్ళు వరుతున్నట్టు కనిపిస్తున్నాయి లోపల నుంచి. సన్న దార ఒకటి కనపడింది నాకు. ఇక్కడ చిన్న సొరంగం లాంటివి కనపడింది నాకు. అడవి పందులు కానీ ముళ్ళ పందులు కానీ సొరంగాల్లో పడుకొని ఉంటాయి. మట్టి కూడా తవ్వుకొని లోనకి వెళ్ళిపోతాయి ఇవి. సొరంగం లోనికి భూమి అడుక్కు కూడా వెళ్ళిపోయి పడుకోగలుగుతాయి అవి. గుట్ట చూడండి ఎలా కనిపిస్తుందో. చెట్లు చూడండి చాలా భారీగా ఉన్నాయి. చెట్టు పైకి వెళ్ళిపోయింది చాలా వరకు పాక్కుంటా. చాలా పెద్ద బండరాయి ఇది మొత్తం. బండరాయి చూడండి నోరు తెరుచుకున్నట్టు కనిపిస్తుంది మనకి ఎంతగా. చిన్న చిన్న బొక్కలతో రంధ్రాలతో కనిపించిన రాయి ఒకటి కనపడింది. వెరైటీగా ఉంది ఇది కూడా. ఇక్కడ సొరంగం లాంటివి ఉన్నాయి, తవ్వి ఉన్నాయి అంతా. ఇక్కడ చిన్న గుహ లాంటిది కనిపించింది రాయి మధ్యలో నాకు. చిన్న చిన్న జీవరాశులన్నీ దీంట్లో దాక్కోవచ్చు. లోన కొంచెం సొరంగంలోకి రాయిలో నుంచి లోన తవ్వుకొని పోయింది ఏదో. నాకు ఇక్కడ ఏలియన్ షిప్ లాంటి ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న బండ ఒకటి కనిపించింది పెద్దది. ఇప్పుడు ఇంకోటి కనిపిస్తుంది. చాలా ఫ్లయింగ్ సాసర్ లాగా కనపడింది నాకు మొత్తం ఇది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఆదిమానవులకు ఒకేసారి ఒకే రకమైన తెలివి జ్ఞానం ఎలా వచ్చిందో తెలియదు, కానీ పూర్వకాలంలోనే ఆదిమానవులకి గ్రాంతర జీవులు కానీ ఏలియన్స్ కానీ వచ్చి ఏమైనా జ్ఞాన బోధ చేశారో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో కానీ గుహల్లో కానీ ఎక్కడైనా కానీ ఒకే రకమైన గుహ చిత్రాలు గీసి ఉన్నాయి. ఎరుపు రంగుతోనే ఉన్నాయి చాలా వరకు. అందుకే అంటున్నాను నేను. ఇప్పుడు పెద్ద సొరంగం లాంటిది కనపడింది నాకు, గుహ లాంటిది. గుహ దగ్గర పోయి చూసేద్దాం. కొంచెం భయంగానే ఉంది నాకు. కొన్ని రకాల రంగురాళ్ళు, చెట్లాకు పసర్లు, జంతువుల కొవ్వుతో కలిపి ఎరుపు రంగు వచ్చే విధంగా చేసి గుహల మీద పెయింటింగ్ చేశారు. ఇవన్నీ మనం ఆకు ఒక్క సున్నం నవిలితే ఎలా ఉంటుందో అలా అంటే ఎరుపు రంగు ఉంది. ఈ చెట్లు చూడండి ఎలా మెరుసుకొని ఉన్నాయో. పెద్ద సొరంగం లాంటి గుహ ఒకటి కనపడింది నాకు. లోన చాలా భారీగా ఉంది గుహ అయితే. చెక్కు చెదరకుండా రాళ్ల మీద అలాగే ఉన్నాయి బొమ్మలన్నీ. నడుచుకుంటూ వేరే కొట్టుకెళ్ళి వచ్చాను మళ్ళీ. ఈ రాళ్ళు చూడండి ఎలా కనిపిస్తుంది అడవిలో, తీగల మధ్యలో ఉంటుంది. పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఆడాడ. గుట్ట దగ్గరికి వెళ్దాం. గుట్టలో ఇది ఒక చివర అనుకుంటే ఇది. మొత్తం చెట్లే ఉన్నాయి.
చాలా వరకు పాకిపోయి ఉన్నాయి కానీ కాలిపోవటం వల్ల మనకి కొంచెం ఆడడానికి శుభ్రంగా కనిపిస్తుంది. రాళ్ళు కానీ చెట్ల కింద కానీ బండల పైకి ఎక్కుదాం, చూద్దాం ఎలా ఉందో. ఇది మొత్తం ఒకటే రాయి, పెద్ద బండరాయి ఇది. గుండ్రం గుండ్రంగా ఉన్న రంధ్రాలు చాలా కనిపిస్తున్నాయి అక్కడ బండలో. యువతల నుంచి అవతల కొన్ని సొరంగాల్లాగా. ఈ బండికి అవతల పక్క గుహలు ఉన్నాయి అనుకుంటా. గాలి గదులు లాంటి సొరంగాలు లాంటి బొక్కలు ఉన్నాయి ఆడాడ. అటే పక్క ఉన్న వారికి గాలి ఆడటానికి ఇవి. చాలా జాగ్రత్తగా చూడండి సొరంగాలు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ చూడండి చేతి గుర్తులు కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ పూర్వకాలం ఆదిమానవులు తీసినవి, చేతులతో అచ్చులేసిన గుర్తులు ఇవన్నీ. అక్కడక్కడ మనుషుల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువ చేతి ముద్రలు ఎక్కువ ఉన్నాయి. రంగులో మూసి చేతులు అద్దినట్టు ఉన్నాయి. కొన్ని రంగులు చెరిగిపోయాయి చాలా వరకు. కొన్ని కొంచెం అందంగా కనిపిస్తున్నాయి వెలిసిపోకుండా. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళ చేతులు, చిన్నపిల్లగాళ్ళ చేతులు కూడా ఉన్నాయి. ఇక కింద కూడా ఉన్నాయి కానీ కనిపించట్లేదు, చెరిగిపోయాయి చాలా వరకు. ఇక్కడ పెద్దవాళ్ళ చేతులు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఒక బొమ్మ ఉంది, మనిషి బొమ్మ. ఎక్కువ చేతులతో తీసినట్టు కాకుండా చేతి ముద్రలే ఉన్నాయి. కింద రంధ్రాలు ఉన్నాయి ఎలా ఉన్నాయో. నాకు ఒక వింత రకమైన తొండ కనిపించింది. ఈ రంధ్రాలని గాలి గదులు అనుకుంటా. నాకు తెలిసి గుట్ట అవతల సొరంగం ఉన్నట్టుంది. గుట్ట చూడండి పైకి ఎలా కనిపిస్తుందో. పసుపు నలుపు రంగులో కనిపించింది ఈ తొండ అయితే నాకు. ఎప్పుడు కనిపించలేదు, చూడలేదు నేనైతే. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేతి గుర్తులు కూడా ఉన్నాయి. ఇంటి గుర్తులు, కాలి ముద్రలు, వేలి ముద్రలు, రకరకాలు చెప్పుకున్నాయి వీటిలలో. గుట్టకాండం చూస్తే పక్క మనకి కనిపిస్తుంది అడవి. నేను గుట్ట సగంలో దూరం వచ్చాను, ఇంకా ముందరికి వెళ్దాం. గుట్ట మధ్యలో ఇంకొక పక్కకు వచ్చాను నేను. అక్కడ పెద్ద పెద్ద సొరంగాలు కూడా ఉన్నాయి. దగ్గర పోవడానికి ట్రై చేస్తాను. పరక చెట్లు పట్టుకుంటున్నాయి. పట్టుకొని వదలట్లో ఒకసారి అయితే పెద్ద సొరంగం కనబడింది నాకైతే. దగ్గర పోదాం. చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. అడుగు పందులు ఉన్నాయని భయం వస్తుంది. ముళ్ళ పందులు కానీ అడుగు పందులు కానీ. ఈ సొరంగాల్లో చూడండి గాలి గదులు ఎలా ఉన్నాయో గుండంగా. ఏదో పనుకొని లేచిపోయినట్టు కనిపిస్తుంది నాకైతే. ముళ్ళ పందు, అడుగు పందు. గుట్ట కింద ఉన్న రాళ్ళని నల్ల రాళ్ళు. నల్లరాయి మొత్తం ఇదంతా గుట్ట. ఈ గుట్ట లోపల నన్ను కనపడడానికి ట్రై చేస్తాను. ఏమీ కనపట్లేదు. చాలా లోతుగా ఉన్నాయి సొరంగాలు అయితే లోనికి. ఇక్కడ కొన్ని చేతి గుర్తులు లాంటివి కనపడ్డాయి నాకు కొన్ని. బండ చూడండి నన్ను భయంకరంగా ఉందో. బట్టకడ రాని చేతిలో ఉంది, నా భయం వస్తుంది. బండ్లకల్ చక్కగా పడుకుంటాయి అనుకుంటా పందులు. ఇక్కడ పెద్ద సొరంగం లాంటివి కనపడింది. లోపలికి ఉంది, చాలా లోపలికి ఉంది. ఏడ కూడా ఉంది ఒక సొరంగం. ఇక్కడ కూడా కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి మనకి. చంద్రాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. చెట్లు మాత్రం చుట్టుకొని ఉన్నాయి రాళ్ళకైతే.
చాలా భయంకరంగా ఉంది చూడండి. నీడ పడుతుంది చక్కగా గుట్ట మొత్తంలో. ఎలాగో కష్టపడి నేను అనుకున్న గుట్ట దగ్గరికి వచ్చేసాను. బైనీరు గుట్ట. పూర్వకాలం ఆది మానవులు ఇక్కడ నివసించి వారి స్వహస్తాలతో గీసిన బొమ్మలు ఉన్నాయి అన్ని. గుట్ట మొత్తం తెల్లరాయి మీద చాలా అందంగా గీశారు కొన్ని కొన్ని బొమ్మలు అయితే. వాటిని విశదీకరించడం చాలా వరకు కష్టంగా ఉంది. చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు కొన్ని అయితే. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో మెలుసుకొని. బండ్లు కూడా మెలుసుకున్నాయి. బండ్ల మీద కూడా వచ్చాయి కొన్ని కొన్ని చాట్ల చెట్లు. రాళ్ళ గుట్టమ్మటే పడి నేను 1/2 కిలోమీటర్ పైన నడిచాను. చాలా పెద్దగా ఉంది గుట్ట మొత్తం. ఒకటే రాయి బారుగా ఉంది. 1/2 కిలోమీటర్ పైనే ఉంది ఈ రాయి బండంతా. అడవిలో చూడండి ఎలా కనిపిస్తుంది మనకి. ఈగలు చూడండి ఎలా ఉన్నాయి. ఉయ్యాలు కూడా ఒక చెట్ల మీద అంత గట్టిగా ఉన్నాయి అవి. పెద్ద బండ దగ్గరకు వచ్చాను. ఈ బండని చూడండి ఎలా కనిపిస్తుందో. నేను ఎంత ఎత్తున్నానో బండ ఎంత ఎత్తు పైకి కనిపిస్తుంది మనకి. భక్తులు ఈ బండకు కూడా పూజలు చేసి ఉంచారు అక్కడక్కడ. చాలా పెద్ద బండ ఇది. అక్కడక్కడ రంధ్రాలు కూడా కనిపిస్తున్నాయి బండలో మనకి. ఈ గుట్టలో మళ్ళీ సొరంగం కనపడింది నాకు ఇక్కడ పెద్దది. ఇక్కడ కొన్ని చేతి గుర్తులు లాంటివి కనిపించాయి. వింత వింత ఆకారాలు కూడా ఉన్నాయి. గుట్టమ్మ నడుద్దాం మనం. గుట్ట మొత్తం పెద్ద పాము పడిగిప్పినట్టు కనిపిస్తుంది మనకైతే దూరం నుంచి చూస్తే. మొత్తం నీడే ఉంటుంది ఇక్కడ. చూడండి ఎలా కనిపిస్తుందో పడిగిప్పినట్టు. చాలా పెద్ద రాయి మొత్తం ఇది. ఒకటే బండరాయి. ఇక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి ఆదిమానవులు తీసినవి అక్కడక్కడ. కొన్ని చెరిగిపోయాయి. వింత వింత ఆకారాలు తీసున్నాయి ఇవి. గాలి గదులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి మళ్ళీ నాకు. ఇక్కడ చూడండి వెరైటీగా ఉన్నాయి. వాళ్ళు రాసిన బొమ్మలు, గీతలు, హస్తాలు, ముద్రికలు. చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. ఇక్కడ తాసుపాము బొమ్మ లాంటిది ఒకటి ఉంది. కొంచెం మందులకు వెళ్దాం. ఇక్కడ చూడండి కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి, దాని పక్కన ఒక చెయ్యి, 3 గుర్తులు, 3 ఒకట్లు. ఇదేదో రూట్ మ్యాప్ లాగా ఉంది. ఇక్కడ పైన ఏదో పడవ లాంటి ఆకారంలో ఏదో కనిపిస్తుంది నాకైతే. మధ్యలో ఏదో బొమ్మ ఉంది. వింత వింత ఆకారాల బొమ్మలు ఉన్నాయి. ఏలియన్ బొమ్మలు లాంటివి. మనుషులు కూడా ఉన్నాయి అక్కడక్కడ బొమ్మలు. వీళ్ళు నివసించే గుట్ట దగ్గర నుంచి వేరే గుట్ట దగ్గరకు పోయే దారి మార్గం లాంటిది ఇది. వేరే తెగ వారు ఎవరైనా చూసినా కానీ కొనుక్కునే విధంగా ఉంది ఇది. ఇక్కడ కొన్ని చేతి గుర్తులు ఉన్నాయి. బొమ్మలు కూడా ఉన్నాయి. వింత వింత ఆకారాల బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఈ తొండ మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. ఇక్కడ చూడండి వింత వింత మనిషి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనిషి నడిచినట్టు కనిపిస్తుంది. పెద్ద తొంతెట్ట లాంటిది కూడా కనిపిస్తుంది ఇక్కడ బొమ్మ. సొరంగాలు అయితే ఆడాడు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవి చాలా లోతుగా ఉన్నాయి బొక్కలు అన్నీ అవి సొరంగాలు. ఇక్కడ తేలు బొమ్మ లాంటిది ఒకటి కనిపిస్తుంది. వింత వింత ఆకారాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని గుర్తులు చూడండి ఎలా ఉన్నాయో. వింత వింత ఆకారాల బొమ్మలు, చేతి గుర్తులు. ఇక్కడ మనిషి బొమ్మ ఒకటి ఉంది. పెరిగిపోయింది చాలా వరకు. కింద కూడా ఉన్నాయి కానీ వీటి మీద రంగు అంతా వెలిసిపోయింది. వర్షం వల్ల దేనివల్ల ఎండ వల్ల మరి. గుట్టకాడ నుంచి పక్కా చూస్తే చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. పడిగిప్పినట్టు పాము పడిగలాగా. చాలా చల్లగా ఉంది ఈ గుట్ట కింద అయితే నాకు. గుట్ట దగ్గర రాగా నాకు వీడియోలో వీణ మీటింగ్ సౌండ్ లాంటిది సన్నగా వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, మీకు కూడా వినపడుద్ది. ఇక్కడ చూడండి వేరే వింత వింత ఆకారాలు కనపడ్డాయి నాకు మళ్ళీ. నా మైక్కి మ్యాగ్నెట్ వేవ్ తరంగాలు తగులుతున్నట్టు ఉన్నాయి. అందుకే వింత వింత సౌండ్లు వస్తున్నాయి లోపల నుంచి. వాళ్ళు ఏం ఆలోచించి గీశారో కానీ మనకైతే అర్థం కావట్లేదు.
వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఒక తెగ కాకపోతే ఇంకో తెగ వచ్చినా కానీ బొమ్మలు చూసి గుర్తుపెట్టి వెళ్ళేవారు అనుకుంటా. ఇక్కడ ఇక్కడ ఒక రకమైన బొమ్మలు ఉన్నాయి చూడండి, వింత వింత ఆకారాల్లో చేతి గుర్తులు. ఎల్లగొట్ట దగ్గర నాకు ఇలా అనిపించింది. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు అనిపించింది నాకు, అందుకే చెబుతున్నాను మీకు కూడా తెలిసిద్దని. పాత సినిమాలలో నిధి నిక్షేపాలకు వెళ్ళే దారి మార్గాల్లాగా తీసున్నట్టున్నాయి ఇవి. ఆ విధంగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. గుట్ట చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద గుట్ట ఇది. కిలోమీటర్ పైనే ఉంది గుట్ట బారు. ఇక్కడ పెద్ద సొరంగం లాంటి కనిపెట్టింది. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, మెలుసుకొని లాన్ నుంచి పైకి ఎక్కింది, గుట్ట పైకి పాకి వెళ్ళిపోయింది ఇది. పైన కోతులు చాలా ఉన్నాయి, కిసకిసలాడుతున్నాయి. చాలా జాగ్రత్తగా పక్కన సొరంగంలోకి చూడటానికి ట్రై చేస్తాను, ఏమన్నా ఉంటాయని చూస్తాము. భయంగా చూస్తున్నాను లోనికి, చీకట్టుగా ఉంది, ఏమీ కనపట్లేదు లోన. చెట్టు వేడి చూడండి ఎలా ఉన్నాయో, గుట్టపైకి పాకాయి మొత్తం కింద నుంచి పైకి. గుట్ట మొత్తం 1/2 కిలోమీటర్ బారు. పెద్ద తాసుపాము పండుకొని ఒకసారి పైకి పడగిప్పినట్టు ఉంది, ఆదిశేషులాగా. చాలా పెద్ద పడగ ఇది. ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయి, రాళ్ళ నుంచి పుట్టుకొచ్చాయి. గుట్ట అవతల పోతే మనకు సొరంగాలు, వాళ్ళు నివసించిన గదులు ఏమైనా కనిపించాయి అనుకుంటా. నాకు అవతల పోవడానికి కుదరట్లేదు. చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి దిగడానికి కుదరట్లేదు. చెట్లు చూడండి పైకి ఎలా పాకాయో, పైనుంచి నీళ్లు కారిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమైనా గుర్తులేమని కనిపిస్తాయని చూస్తాను. అయితే ఏమీ కనపడలేదు, కానీ ఒకటి బొమ్మ కనపడింది ఏదో. బండలు జారుతున్నాయి, తీగలు పట్టుకొని చిన్నగా దిగుతున్నాను నేను. ఈ గుట్ట దూరంగా వెళ్ళిన తర్వాత నాకు ఆ సౌండ్ మళ్ళీ వినపడలేదు వీడియోలో అక్కడ. చాలా భయంకరంగా ఉన్నాయి తీగలు కూడా. ఈ గుట్ట దగ్గరకు వచ్చిన వారు చాలా వరకు పేర్లు రాసి గుట్టనంతా పాడు చేస్తున్నారు. గవర్నమెంట్ వారు సహకారం తీసుకొని గుట్ట చుట్టూరు ఫెన్సింగ్ వేసి స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులకు విహారయాత్రలాగా చూపిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఇక్కడ ఉన్న గుర్తులన్నీ చెరిగిపోతున్నాయి. చాలా కష్టపడి తీశాను ఈ వీడియో. నా వీడియోలు చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.